మీరు గతంలో 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. మీరు, మీ టీము చాలా ఎఫర్ట్స్ పెట్టారు. దాని లోతులోకి వెళ్ళే ముందు మీ స్వాగతం బయోగ్రఫీ ఏంటి సార్? ఇండియాలో అండర్ గ్రాడ్ చదివాను, మాస్టర్స్కి అమెరికా వెళ్ళాను. దాని తర్వాత ఎంఎస్ చేసి ఎంబీఏ చేశాను. అక్కడ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశాను. రాజకీయాల పట్ల ఆసక్తి, అవగాహన, సిద్ధాంతాలు అన్నీ కూడా అమెరికాలో నేను నేర్చుకున్నాను. సో పుట్టింది ఇక్కడ, బట్ భావజాలం మాత్రం అక్కడ అబ్బింది. పీపుల్ కాల్ మీ టుడే ఏ లిబర్టేరియన్, అంటే స్వేచ్ఛావాది. వ్యక్తిగత స్వేచ్ఛ, మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి. ఆ స్వేచ్ఛకు అతిపెద్ద ఆటంకం ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు, వేసే పన్నులు, దాని మూలంగా వచ్చే అవినీతి, ఇవి సమాజ ప్రగతికి అతిపెద్ద అడ్డంకాలుగా భావిస్తాను, నమ్ముతాను. ఆ దిశలో క్యాపిటలిజం ఒక నైతిక వ్యవస్థగా నమ్మే వ్యక్తిని. ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి సెంటర్ ఫర్ లిబర్టీ స్థాపించాం. ప్రభుత్వం చేసే అరాచకాలు, ప్రభుత్వం చేసే అవినీతి, అదేవిధంగా ప్రభుత్వం ఎందుకు చిన్నగా ఉండాలి, ఉంటే దాని వలన వచ్చే లాభాలు ఏంటి, క్యాపిటలిజం అంటే ఏంటి, ఇట్లాంటివి ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నా సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సమాజంలో మార్పు రావాలి. దేశం నా సిద్ధాంతాలతో, నాది అనలేను, ఇది దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన సిద్ధాంతం, విల్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఈ సిద్ధాంతాలతో దేశం అనూహ్యమైన ప్రగతి సాధిస్తుంది అని నా గట్టి నమ్మకం.